మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి మా ఇంట్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపించేస్తారండి. ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ ప్రసాదాల దగ్గరికి వచ్చేసిన. ఈరోజు వడపప్పు, పానకం అలానే మామిడికాయ పులిహోర వేద్దాం అనుకున్నా. అందుకే ఫస్ట్ పెసరపప్పు వాష్ చేసి నానబెట్టేసి ఆ తర్వాత బెల్లం కూడా నానబెట్టేసిన. పులిహోరకి బియ్యం తీసేసుకొని మంచి వాష్ చేసేసుకొని వాటర్ వేసేసి ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసి చిన్న మంట పెట్టి మూత పెట్టి పెట్టేసిన అనమాట. రైస్ అయ్యేలోపు ఇంకా దేవుని రూమ్లోకి వచ్చి దేవుని సామాన్లు అన్నీ తీసేసి దేవుళ్ళ ఫోటోలు కూడా నీట్గా తూడ్చి బొట్లు పెడదామని చెప్పేసి అన్ని ఫోటోలు తీసేసి బొట్లు పెడుతున్నా. నాకు యాక్చువల్గా అమ్మవార్లకి గంధం పెడతారు కదా, అది కరెక్ట్గా పెట్టడం రాదు, కానీ ఈరోజు అయితే మంచి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా అలా ఫొటోస్ అన్నీ దూడ్చేసినాక పక్కకు పెట్టేసి ఈ ప్లాట్ఫామ్ కూడా నీట్గా దూడ్చేసుకొని క్లాత్ పరిచేసిన. ఇంకా ఆ తర్వాత పూజా సామాన్లు అన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట. అప్పటిలోపు రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసి ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసిన కొంచెం చల్లారడానికి. అప్పటిలోపు పానకం రెడీ చేసేసిన. బెల్లం వాటర్, మిరియాలు ఇంకా ఇలాచి దంచుకొని అందులో వేసేసి 2 తులసాకులు వేసేసిన. ఇంకా వడపప్పుకి అయితే ఏం చేయని అవసరం లేదు, అలానే పెట్టేయచ్చు కదా, అందుకే ఇంకా వడపప్పును కూడా ఒక దాంట్లోకి వేసేసుకున్నా. ఇంకా మామిడికాయ పులిహోర కోసం మామిడికాయని పీల్ చేసేసి మంచిగా గ్రేట్ చేసేసుకొని పోపు పెట్టేసి రైస్లోకి కలిపేసిన. ఇంకా ఆ తర్వాత పూజ సామాన్ కడిగేసిన కదా, ఇక దేవుని రూమ్కి వచ్చేసి మొన్న అత్తమ్మ కాశీ నుంచి తీసుకొచ్చిందని చెప్పిన కదా కూరాడుకున్నలాగా, అది కూడా ఈరోజు పెట్టేద్దాము, ఇల్లంతా నీట్ చేసిన కదా అని చెప్పేసి అది కూడా పెట్టేసిన అనమాట. ఇంకా విగ్రహాలు అన్నీ కూడా మంచిగా పూజించుకొని దీపారాధన చేసేసుకున్నా. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంత ప్రశాంతంగా పూజ చేసుకున్నా. నేను ఒక 2-3 మంత్స్ నుంచి అసలు దేవుని రూమ్లో పూజ చేయట్లేదు, సంతోష చేస్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇలా చేసినప్పుడు మనసంతా తృప్తిగా ఉంటుంది కదా. ఇంకా పూజ అయిపోయాక మంచిగా నేను చేసిన ప్రసాదాలు దేవునికి నైవేద్యంగా ఎక్కిచ్చేసిన అనమాట. అదేందో ఉట్టప్పుడు చేస్తే అంత టేస్ట్ రాదు, కానీ దేవునికి అని చేసినప్పుడు మాత్రం మస్తు కుదురుతుంది టేస్ట్ అయితే, ఏది ఎక్కువ తక్కువ కాకుండా. ఇంకా లాస్ట్కి అయితే ఆరతి ఇచ్చేసి నా పూజని కంప్లీట్ చేసేసిన. మీ అందరు కూడా శ్రీరామనవమిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. మరి నా వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చలో బాయ్.